భారతదేశంలో క్రికెట్ ఒక మతమైతే సచిన్ దానికి దేవుడు. దాదాపు 2.5 దశాబ్దాల పాటు 100 కోట్ల మంది ఆశలను భుజాలమీద మోసిన సచిన్ టెండూల్కర్ పూర్తి కథ అందరికీ తెలియాలన్నదే ఈ 3 పార్ట్ సిరీస్ ఉద్దేశం. ఇందులో మొదటి భాగం సచిన్ టెండూల్కర్ ఆగమనం. సచిన్ టెండూల్కర్ ముంబై మైదానాల నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు భారతదేశం గర్వించదగ్గ గొప్ప క్రీడాకారుడి కథ పచ్చటి అంతర్జాతీయ మైదానాల మధ్య మొదలవ్వలేదు. ఏప్రిల్ 24, 1973 ముంబైలోని బాండ్రాలో ఉన్న సాహిత్య సహవాస్ అనే ఒక ప్రశాంతమైన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఈ కథ మొదలైంది. తండ్రి రమేష్ టెండూల్కర్ ఒక ప్రముఖ మరాఠీ కవి, తల్లి రజని. తన తండ్రికి ఇష్టమైన సంగీత దర్శకుడు ఎస్డి బర్మన్ పేరు మీదుగానే ఆ పిల్లాడికి సచిన్ అని పేరు పెట్టారు. అజీత్, నితిన్, సవితల తర్వాత పుట్టిన సచిన్ వారి ఇంట్లో అందరికంటే చిన్నవాడు. కవిత్వం, సాహిత్యం నిండిన ఆ ప్రశాంతమైన ఇంట్లో చిన్నారి సచిన్ ఒక తుఫానులా ఉండేవాడు. అతను ఆ కాలనీలో ఒక అల్లరి పిడుగు. పెద్ద పిల్లలతో కూడా ఏరికోరి గొడవలు పడేవాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సచిన్ తొలి ఆరాధ్యదైవం క్రికెటర్ కాదు, టెన్నిస్ కోర్టులో తన కోపంతో రగిలిపోయే అమెరికన్ స్టార్ జాన్ మెకెన్రో. అతన్ని ఎంతగా అభిమానించేవాడంటే మెకెన్రోలాగే తన ఉంగరాల జుట్టును పెంచి తలకి హెడ్ బ్యాండ్ పెట్టుకుని అచ్చమా టెన్నిస్ స్టార్లాగే తిరిగేవాడు. కాని క్రికెట్ పట్ల మక్కువ ఎక్కడో అతని నరనరాల్లో ఎప్పుడూ దాగి ఉండేది. అయితే సచిన్ జీవితాన్ని మార్చిన మలుపు ఒక అద్భుతమైన క్షణంలో రాలేదు. అతని చిన్ననాటి అల్లరి వల్ల వచ్చింది. ఒకరోజు కాలనీలో మామిడికాయలు కోయడానికి చెట్టెక్కి సచిన్ కింద పడ్డాడు. బట్టలన్నీ చిరిగిపోయి దెబ్బలతో ఇంటికి వచ్చాడు. సచిన్ అన్నయ్య అజిత్కు అదొక మేల్కొలుపు. తన తమ్ముడిలోని ఈ విపరీతమైన ఎనర్జీని సరైన దారిలో పెట్టకపోతే పెద్ద ప్రమాదమే జరుగుతుందని గ్రహించిన అజిత్ అదే రోజు సాయంత్రం సచిన్ను ఒక ఫార్మల్ క్రికెట్ క్యాంపులో చేర్చాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆ ఇద్దరు అన్నదమ్ములు ముంబై క్రికెట్కు గుండెకాయలాంటి దాదర్లోని ఎర్రటి మట్టి మైదానం శివాజీ పార్క్లో అడుగుపెట్టారు. అక్కడ వాళ్లకోసం ఎదురుచూస్తున్న కోచ్ దిగ్గజ రమాకాంత్ అచ్రేకర్. అజిత్ తన 11 ఏళ్ల తమ్ముణ్ణి అచ్రేకర్ సార్ ముందు నిలబెట్టాడు. కాని ఆ కోచ్ తీక్షణమైన చూపుల ముందు సచిన్ తడబడ్డాడు. భయంతో తన సహజమైన ఆటను మర్చిపోయి సార్ను ఇంప్రెస్ చేయలేకపోయాడు. కుర్రాడికింకా వయస్సు రాలేదు, తీసుకెళ్ళు అని అచ్రేకర్ ముఖం మీదే చెప్పేశాడు. కాని అజిత్ పట్టువదల్లేదు. సర్, దయచేసి ఒక్క అవకాశమివ్వండి, ఈసారి అతని దిక్కు చూడనట్టు నటించండి అని బ్రతిమిలాడాడు. తనను ఎవరూ చూడట్లేదన్న ధైర్యంతో సచిన్ తనలో ఉన్న ఒత్తిడిని వదిలేశాడు. అద్భుతమైన టైమింగ్తో, సహజమైన అగ్రెషన్తో బ్యాటింగ్ చేశాడు. అది చాటుగా గమనించిన అచ్రేకర్ బయటకొచ్చి వెంటనే సచిన్ను తన క్యాంప్లో చేర్చుకున్నాడు. ఆ తర్వాత సచిన్ దినచర్య ఒక కఠోర తపస్సులా మారిపోయింది. సచిన్ టాలెంట్ గుర్తించిన అచ్రేకర్ క్రికెట్కు పెట్టింది పేరైన శారదాశ్రమ్ విద్యామందిర్ స్కూల్కు సచిన్ను మార్చాలని అజిత్కు సూచించాడు. అప్పటినుండి సచిన్ రోజూ ఉదయం 5:30కి మొదలయ్యేది. బాంద్రా నుండి దాదర్ వరకు ముంబై లోకల్ ట్రైన్స్ రద్దీని తట్టుకుని ఉదయం 7:30 నుండి 9:30 వరకు ప్రాక్టీస్. ఆ తర్వాత రోజంతా స్కూల్. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుండి సూర్యుడు అస్తమించే వరకు గ్రౌండ్లోనే ప్రాక్టీస్. ఇంటికొచ్చేసరికి ఎంత అలసిపోయేవాడంటే భోజనం టేబుల్ మీదే నిద్రపోతే వాళ్ల అత్తయ్య తన చేత్తో అన్నం తినిపించేది. అక్కడ సచిన్కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు లేవు. బ్యాట్ పట్టుకునే ముందు పిచ్ను రోల్ చేయడం, నీళ్లు చల్లడం, నెట్స్ కట్టడం అన్నీ సచినే చేయాలి. ఎప్పుడైనా అలసిపోయి త్వరగా ఇంటికి వెళ్దామనుకుంటే సారిచ్చే శిక్ష చాలా కఠినంగా ఉండేది. ప్యాడ్స్, గ్లౌస్, బ్యాట్ పట్టుకుని ఆ విశాలమైన శివాజీ పార్క్ చుట్టూ 2 రౌండ్లు పరిగెత్తాల్సిందే. కుర్రాడికి ఎక్కడా గర్వం రాకూడదని అచ్రేకర్ ఒక కఠినమైన నియమం పెట్టుకున్నాడు. నోటితో ఎప్పుడూ మెచ్చుకోకూడదు. అక్కడ వెల్ ప్లేడ్ అనే మాటే ఉండేది కాదు. సచిన్ అద్భుతంగా ఆడితే సారిచ్చే బహుమతి గ్రౌండ్ బయట ఉండే వడాపావ్. కాని వాటన్నింటికన్నా అసలైన పరీక్ష ఆ ₹1 బిల్ల. నెట్ ప్రాక్టీస్ ఆఖర్లో సచిన్ బాగా అలసిపోయినప్పుడు అచ్రేకర్ మిడిల్ స్టంప్ పైన ₹1 బిల్లను పెట్టేవాడు. ఈ కుర్రాణ్ణి ఎవరౌట్ చేస్తే ఈ రూపాయి వాళ్లదే అని బౌలర్లందరికీ ఛాలెంజ్ చేసేవాడు. ఆ సెషన్ మొత్తం అవుట్ అవ్వకుండా ఉంటే ఆ రూపాయి సచిన్కే. అలా అతను ఎన్నో రూపాయల బిళ్లలు గెలుచుకున్నాడు. ఇదంతా జరుగుతున్న 14 ఏళ్ల వయసులో ఆ కుర్రాడికి తన అసలు గమ్యమేంటో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. నిజానికి తానొక ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకున్నాడు. 1987లో ఆస్ట్రేలియా దిగ్గజం డెన్నిస్ లిల్లీ దగ్గర పేస్ బౌలింగ్ నేర్చుకోవడానికి చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్కు వెళ్లాడు. సచిన్ బౌలింగ్ చూసి లిల్లీకి ఏమాత్రం ఆసక్తి కలగలేదు. కాని సచిన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం అతని అద్భుతమైన ఫుట్వర్క్, టైమింగ్ లిల్లీని ఆకర్షించాయి. అప్పుడు ఆ ఆస్ట్రేలియన్ దిగ్గజం దగ్గరకొచ్చి, మిత్రమా, ఇదంతా వదిలేసి బ్యాటింగ్ మీద ఫోకస్ చెయ్యి అని అన్నాడు. ఆ తర్వాత చరిత్రలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. 1988లో ముంబైలోని బ్రెబోర్న్ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో పాకిస్తాన్ టీంకు ఫీల్డర్ల కొరత ఏర్పడింది. అప్పుడు జావేద్ మియాందాద్ ఒక లోకల్ కుర్రాడిని సబ్స్టిట్యూట్గా అడిగాడు.
అలా 15 ఏళ్ల సచిన్ టెండూల్కర్ తన సొంత దేశంపైనే పాకిస్తాన్ జాతీయ జట్టు తరపున ఫీల్డింగ్ చేయడానికి గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఒకరోజు తన ప్రాక్టీస్ వదిలేసి వాంఖేడే స్టేడియంలో హ్యారీస్ షీల్డ్ ఫైనల్ ఆడుతున్న తన సీనియర్స్ను ఎంకరేజ్ చేయడానికి వెళ్లాడు. గ్యాలరీలో అరుస్తున్న సచిన్కు అకస్మాత్తుగా వెనక ఎవరో ఉన్నట్లు అనిపించింది. తిరిగి చూస్తే రమాకాంత్ అచ్రేకర్. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ స్టేడియం అంతటి ముందు సచిన్ చెంప పగిలేలా కొట్టాడు కోచ్. నువ్విక్కడ కూర్చుని ఇతరుల కోసం చప్పట్లు కొట్టడం కాదు, నువ్వాడుతుంటే ప్రపంచం మొత్తం నీకోసం చప్పట్లు కొట్టే స్థాయికి ఎదగాలి. ఆ దెబ్బతో సచిన్ మళ్లీ ఏనాడు ప్రాక్టీస్ ఎగ్గొట్టలేదు. ఫిబ్రవరి 1988 శారదాశ్రమ్ స్కూల్ తరఫున సెయింట్ జేవియర్స్ హైస్కూల్పై ఆడుతూ సచిన్ మరియు అతని స్నేహితుడు వినోద్ కాంబ్లీ క్రికెట్ ప్రపంచం ఎన్నడూ చూడని సునామీ సృష్టించారు. వాళ్ళిద్దరూ కలిసి 664 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాదాపు 2 దశాబ్దాల పాటు ఏ పోటీ క్రికెట్లోనైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. సచిన్ 326, కాంబ్లీ 349 పరుగులు కొడుతూ ఆటలో ఎంతగా లీనమైపోయారంటే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయమని అచ్రేకర్ బయట నుండి ఇస్తున్న సిగ్నల్స్ను కూడా పట్టించుకోలేదు. లంచ్ బ్రేక్లో ఆ కుర్రాళ్ళిద్దరికీ అభినందనలకు బదులు తీవ్రమైన మందలింపు దక్కింది. ఒక ఆటగాడు ఎంత గొప్పవాడైనా సరే జట్టు కంటే ఎవరూ ఎక్కువ కాదని అచ్రేకర్ వారికి అర్థమయ్యేలా చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే వయసు రాకముందే సచిన్ భారతీయ డొమెస్టిక్ క్రికెట్ను జయించాడు. డిసెంబర్ 11, 1988న కేవలం 15 ఏళ్ల వయసులో బొంబాయి తరఫున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్లోనే అజేయంగా 100 పరుగులు చేసి ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో సెంచురీ కొట్టిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అంతటితో ఆగలేదు. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్లలో కూడా సెంచరీలు బాది మునుపెన్నడూ లేని డెబ్యూ హ్యాట్రిక్ సాధించాడు. ఈ 3 ప్రధాన టోర్నమెంట్లలోనూ తమ తొలి మ్యాచ్లోనే సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నేటికీ సచినే మిగిలిపోయాడు. అతను ఇక స్కూల్ కుర్రాడు కాదు, డొమెస్టిక్ క్రికెట్లో ఒక దిగ్గజం. 1989 చివర్లో రాజ్ సింగ్ దుంగార్పూర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. క్రికెట్లోనే అత్యంత ప్రమాదకరమైన పాకిస్తాన్ టూర్కు ఆ 16 ఏళ్ల కుర్రాడిని ఎంపిక చేసింది. నవంబర్ 15, 1989న కరాచీలో తన తొలి టెస్ట్ ఆడాడు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ మరియు తోటి డెబ్యూటెంట్ వకార్ యూనిస్లతో కూడిన భయంకరమైన పేస్ దళం ఆ కుర్రాడిని చాలా క్రూరంగా స్వాగతించారు. వకార్ బౌలింగ్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. స్కూల్ పిల్లలు వెళ్లి క్లాస్ రూంలో కూర్చోవాలి అని వసీం అక్రమ్ ఆ కుర్రాడిని ఎంగతాని చేశాడు. కాని ఆ లెజెండ్ నిజంగా పుట్టిన క్షణం సియాల్కోట్లో జరిగిన 4వ టెస్టులో ఎదురైంది. ప్రమాదకరంగా ఉన్న ఆ గ్రీన్ పిచ్పై భారత్ 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయమంచున నిలబడింది. సచిన్ క్రీజ్లోకి రాగానే వకార్ యూనిస్ విసిరిన ఒక భయంకరమైన బౌన్సర్ ఆ కుర్రాడిని ఏమార్చి నేరుగా వెళ్లి ముక్కుకు బలంగా తాకింది. ముక్కు ఎముక చిట్లింది. సచిన్ కుప్పకూలిపోయాడు. రక్తం కారి షర్టంతా తడిచిపోయి ఆ 22 గజాల పిచ్పైన పూలలా రాలింది. వెంటనే మెడికల్ స్టాఫ్, పాకిస్తాన్ ఫీల్డర్లు పరిగెత్తుకొచ్చి రిటైర్డ్ హర్ట్గా వెనక్కి వెళ్లిపోయి హాస్పిటల్కు వెళ్లమని చెప్పారు. కానీ మైకంలో ఉండి రక్తం కారుతున్న ఆ 16 ఏళ్ల కుర్రాడు వాళ్లను వద్దు అన్నట్లుగా చెయ్యి ఊపాడు. ముఖంపై కొద్దిగా నీళ్లు చల్లుకుని నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు వైపు చూస్తూ ఒక యావత్ దేశం యొక్క పట్టుదలను ప్రతిబింబించేలా తడబడే హిందీలో 2 మాటలు చెప్పాడు. మై ఖేలేగా, నేను ఆడతాను. వకార్ వేసిన ఆ తర్వాతి బంతినే కవర్స్ మీదుగా అద్భుతమైన బౌండరీకి తరలించాడు. ఆ మ్యాచ్లో 57 పరుగులు సాధించి టెస్ట్ మ్యాచ్ను కాపాడటమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత అగ్రెసివ్ బౌలింగ్ అటాక్ చేత కూడా ఎప్పటికీ చెరిగిపోని గౌరవాన్ని సంపాదించుకున్నాడు. ఆ టూర్ తాలూకు మానసిక పరాకాష్ఠ పెషావర్లో జరిగిన అనధికారిక 20 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచ్లో జరిగింది. ఆ కుర్రాడి సత్తా ఏంటో చూడాలని పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ అనుకున్నాడు. సచిన్ దగ్గరకొచ్చి, నువ్వొక పిల్లాడివి, నా ఓవర్లో నన్ను కొట్టి చూపించు చూద్దాం అని ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు. సచిన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఖాదిర్ బౌలింగ్కు రాగానే ఆ టీనేజర్ క్రికెట్ చరిత్రలోనే అసాధ్యమైన ఒక దాడికి దిగాడు. ఒకే ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండేశాడు. 6, 0, 4, 6, 6, 6. కేవలం 18 బంతుల్లోనే 53 పరుగులు పూర్తి చేశాడు. తన సర్వశక్తులు ఒడ్డి బౌలింగ్ చేసిన ఆ 16 ఏళ్ల కుర్రాడు తనను తన అసమానమైన టాలెంట్తో చిత్తు చేశాడని ఖాదిర్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ అగ్ని పరీక్షల నుంచి ఆ కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడా మనిషి ప్రపంచాన్ని జయించడానికి సిద్ధమయ్యాడు. ఇది సచిన్ టెండూల్కర్ ఆగమనం. సచిన్ టెండూల్కర్ ఒక యువ బ్యాటింగ్ ప్రాడిజీ నుంచి ఒక సూపర్ స్టార్గా ఎలా మారాడో 2వ భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మా స్పోర్ట్స్ హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.